वंश पर शेर शिवराज है। जय भवानी, जय भवानी, जय शिवाजी, जय शिवाजी। జై శ్రీరామ్. క్రైస్తవులలో ఎక్కువ బాగా వినపడేటటువంటి ఒక పదం ఏంటంటే ఆత్మ. ఆత్మ, పరిశుద్ధాత్మ, జీవాత్మ, దురాత్మ, సాతాను, ఇట్లాంటి పదాలు ఎక్కువగా వినబడతాయి. సరే, మనం ఒకసారి బైబిల్ని చూద్దాము. బైబిల్లో ఎన్ని రకాల ఆత్మలు ఉన్నాయి, వాటి వ్యవహారం ఏంటో చూద్దాము. అదే మన గ్రంథాల ప్రకారం చూసుకున్నట్లయితే పరమాత్మ, జీవాత్మ. పరమాత్మ అంటే ఆ భగవంతుడు, జీవాత్మ అంటే మనం. మనకి ఈ రెండే ఆత్మలు, పరమాత్మ, జీవాత్మ. సరే, బైబిల్లో చూద్దాము. ఆదికాండము 1వ అధ్యాయము. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. రెండో వాక్యము. భూమి నిరాకారముగా శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అంటే ఇక్కడ దేవుడు అనేవాడుకి ఒక ఆత్మ ఉంటుంది అని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. అంటే దేవుడు కూడా మనలాగే కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు కలిగి మానవుని రూపము కలిగి ఉండవచ్చు అని మనం ఇక్కడ భావించుకోవచ్చు. ఆదికాండము 2వ చాప్టరు 7వ వాక్యము. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యను. ఇందా మనం చెప్పుకున్నాం కదా 1వ అధ్యాయంలో దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అని. అంటే అక్కడ దేవుడు ఎవరు ఇక్కడ చెప్పాడండి అంటే యెహోవా. యెహోవాకి కూడా ఒక ఆత్మ ఉంది. ఇతను వచ్చేసి ఆ మట్టితో చేసినటువంటి బొమ్మ నాసికా రంధ్రములోంచి గాలిని ఊదగా జీవాత్మ అయ్యను అని చెప్తున్నాడు. అంటే ఇప్పటి వరకు మనం 2 ఆత్మల గురించి తెలుసుకున్నాం. మొదటిది దేవుడి ఆత్మ, రెండవది జీవాత్మ. అదేవిధంగా సమూయేలు 1వ గ్రంథము 16వ అధ్యాయము 14వ వాక్యం చూసినట్లయితే యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా వద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెరసింపగా. అంటే ఇక్కడ చూసారా, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా వద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరసింపగా. అంటే యెహోవాలోనే ఒక దురాత్మ కూడా ఉంది. ఇందాక మనం చెప్పుకున్నట్లు యెహోవాలో ఉన్నటువంటి దేవుడి ఆత్మ ఈ దురాత్మ అంటే చెడ్డ ఆత్మ. అంటే యెహోవానే దేవుడి ఆత్మ ప్లస్ ఈ దురాత్మ. అంటే యెహోవానే హీరో, యెహోవానే విలను. బైబిల్ అవునండి, చాలా వాక్యాలు చూసినట్లయితే యెహోవాని ఒక చోట ఇది చెయ్యండి అంటాడు, ఇంకో చోట వీళ్ళని చంపేయండి, వీళ్ళని నరికేయండి, వీళ్ళని నాశనం చేసేయండి అని చెప్పేసి చెప్తాడు. అంటే యెహోవాలోనే దేవుడి ఆత్మ, దురాత్మ రెండు కూడా అక్కడే ఉన్నాయి. మల్టిపుల్ క్యారెక్టర్స్ ఒకే పర్సన్ లోపల, ఒకే పర్సన్. వీళ్ళు ఎవరైతే దేవుడు అని భావించుకుంటున్నారో పాత నిబంధనలో యెహోవాని క్యారెక్టర్లోనే ఈ 2 ఆత్మలు కూడా ఉన్నాయి. యోహాను సువార్త 14వ చాప్టర్ 26వ వాక్యము. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయును. మళ్ళా ఇక్కడ ఇంకో కొత్త క్యారెక్టర్ వచ్చింది, పరిశుద్ధాత్మ. ఆదరణకర్త అనగా నా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమునకు మీకు బోధించి మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకము చేయును. అంటే ఇక్కడ యేసు చెప్తున్నాడు ఈ మాట కూడా. యేసు తండ్రి పరిశుద్ధాత్మ. యేసు తండ్రి పరిశుద్ధాత్మ అయితే ఇందాక దేవుడి ఆత్మ ఎవరు? అదేవిధంగా యెహోవా నుండి వచ్చినటువంటి దురాత్మ ఎవరు? యెహోవానే దేవుడైతే యెహోవాలో దేవుడి ఆత్మ ఉంటే యెహోవా నుండి వచ్చినటువంటి ఈ దురాత్మ ఎవరు? కొంతమంది అంటారు యేసు యొక్క తండ్రి యెహోవా, పరిశుద్ధాత్మ అంటారు. అలాగనుకుంటే అంటే యెహోవాలోనే దేవుడి ఆత్మ, దురాత్మ, పరిశుద్ధాత్మ. అంటే ఒక్క క్యారెక్టర్లో ఇన్ని రకాల ఆత్మలు. అది కొద్దిగా అదేదో ఒక తెలుగు సినిమాలో చూపిస్తారు, ఒక్క పర్సనే మల్టిపుల్ క్యారెక్టర్స్ చేస్తూ ఉంటాడు. అట్లాగుంది ఇదంతా కూడా. అపోస్తుల కార్యములు 16వ చాప్టరు 7వ వాక్యం చూసినట్లయితే యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ఇది ఎక్కడ చెప్తున్నారంటే యేసు శిష్యులందరూ కూడా
ఆసియా ప్రాంతంలో ప్రచారం చేద్దామని వెళితే యేసు ఆత్మ వచ్చేసి వాళ్ళని ఆ ప్రాంతానికి వెళ్ళనీయలేదు. ఆ సందర్భంలో చెప్పినటువంటి మాట ఇది, యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. చూశారు కదా మనకి ఇప్పుడు ఎన్ని ఆత్మలు ఉన్నాయో. అసలు ఏంటి ఆత్మల గోల? ఎవరు పరిశుద్ధాత్మ, ఎవరు యేసు ఆత్మ, ఎవరు ఈ జీవాత్మ, ఎవరు ఆ దేవుడి ఆత్మ? దేవుడికి నిజంగా ఆత్మ అయితే శరీరం అనేది ఉండాలి. ఆ శరీరం ఉంటే ఆ శరీరం ఎప్పుడో ఒకప్పుడు నశింపబడాలి. నశింపబడిన తర్వాత కూడా ఆత్మ తిరుగుతూ ఉంటే దానిని దేవుడు అనరు, దానిని ప్రేతము పిశాచము అని అంటారు మన భాషలో. కాబట్టి బైబిల్ చదివే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ ప్రశ్నలన్నీ కూడా మీకు స్వతహాగా మీరు ఆలోచించండి. బైబిల్ని పూర్తిగా చదవండి. మన హిందూ ధర్మంలోకి తిరిగి రండి.